గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిచందన. సో ఇవాళ అయితే నేను దేవుడి వస్తువులన్నీ వాష్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో అన్నీ చూడండి ఎలా అయిపోయాయో. చాలా డేస్ అయింది వాష్ చేసి, బికాస్ నేను ఊరెళ్ళి రావటం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ విమ్ అయితే తీసుకున్నాను. సో విమ్తో ఫస్ట్ వాష్ చేస్తున్నాను. స్క్రబ్ అయితే ఫ్రెష్ తీసుకున్నాను కొత్తది, బికాస్ దేవుడి సామాన్లు కదా, సో అంత నీట్ అండ్ క్లీన్ ఉండాలని. అండ్ దీంతో అయితే వాష్ చేసేస్తున్నాను ఫస్ట్ విమ్ పెట్టి. అండ్ ఇక్కడ ఎడ్జెస్ కూడా నీట్గా పోయేలాగా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ అవి పోకపోతే మనం ఫ్రెష్ బ్రష్ తీసుకొని బ్రష్తో కూడా క్లీన్ చేసుకున్నా మనకి పోతుంది. ఇదంతా క్లీన్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది, బికాస్ చాలా డేస్ అయిందని చెప్పాను కదా వాష్ చేసి. సో అందువల్ల మామూలుగా వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మనం అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో మనం క్లీన్ చేసుకుంటున్నప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాల్సింది ఎడ్జెస్తో. సో ఎడ్జెస్ ఎలానో షార్ప్గా ఉంటాయి కాబట్టి అవి తగలకుండా నీట్గా వాష్ చేసుకోవాలి మనం. ఇంకో ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ సిల్వర్ షైన్ లిక్విడ్తో వాష్ చేసుకొని ఆ తర్వాత విమ్తో కూడా వాష్ చేసుకోవచ్చు. అండ్ మనం రెగ్యులర్గా హారతి ఇస్తాం కాబట్టి అక్కడ కంప్లీట్ బ్లాక్గా ఫామ్ అయిపోయింది. అండ్ ఆ బ్లాక్నెస్ పోవటానికైతే నాకు చాలా టైం పట్టింది అండ్ చాలా గట్టిగా రుద్దాల్సి వచ్చింది. ఫైనల్గా ఓకే పర్లేదు పోయింది. అండ్ లాస్ట్లో కొంచెం బ్లాక్నెస్ మిగిలింది. సో ఇలా అన్ని ఐటమ్స్ అయితే విమ్తో ఇలా రబ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ అన్నిటినీ మనం వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక నాప్కిన్తో మనం డ్రై చేసుకోవాలి. అండ్ నేనైతే దేవుడి కోసం సపరేట్ నాప్కిన్ పెట్టుకున్నాను. సో ఆ నాప్కిన్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ వేటికన్నా వాడిన నాప్కిన్స్ అయితే వాడొద్దండి, బికాస్ దేవుడికి ఏమన్నా ఫ్రెష్గానే ఉండాలి. మనం సపరేట్గా పెట్టుకోవాలి ఏమన్నా మనం దేవుడికి యూజ్ చేస్తున్నామంటే. సో నేను ఇలా అయితే అన్నీ డ్రై చేసుకుంటున్నాను. సో ఇలా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు యూజ్ చేయాల్సింది కదా. సో దీన్ని యూజ్ చేయాలన్నమాట. ఈ సిల్వర్ క్లీనింగ్కి ఇది యూజ్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. అందుకని యూజ్ చేస్తాం. ఇప్పుడు చూసేద్దాం దీన్ని యూస్ చేస్తే మనకి ఎంత డిఫరెన్స్ వస్తుందో. సో ఇప్పుడు ఈ సిల్వర్ షైన్ అయితే నేను యూస్ చేస్తున్నాను సిల్వర్ క్లీనింగ్కి. సో చూడండి ఎంత ఎఫెక్టివ్గా అలా పోతుందో. అండ్ మరీ ఇంత లిక్విడ్ అయితే వేసుకోకూడదు. సో మీకు డిఫరెన్స్ తెలియాలని నేను అలా చూపించాను. ఇప్పుడు చూడండి ఆ ప్లేట్కి కూడా జస్ట్ టచ్ అవుతే ఎంత డిఫరెన్స్ వస్తుందో. ఇప్పుడు వినాయకుడికే ఎడ్జెస్ అండ్ మిడిల్లో కంపేర్ చేయండి, మీకు అర్థమవుతుంది ఆ డిఫరెన్స్. కాటన్ బాల్స్ ఉంటాయి కదా, సో అలా కాటన్ని తీసుకొని ఇలా లిక్విడ్కి అప్లై చేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. అండ్ ఒకే కాటన్ కాకుండా మల్టిపుల్ కాటన్స్ యూస్ చేసుకోండి మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవటానికి. సో ఈ సిల్వర్ షైన్ లిక్విడ్ వేసాక కాటన్ కంటే బెస్ట్ ఏంటంటే మనం బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో బ్రష్తో అయితే మన హ్యాండ్స్కి కూడా టచ్ అవ్వవు కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. సో నా దగ్గర అయితే కొత్త బ్రష్ లేక నేను కాటన్తో క్లీన్ చేయాల్సి వచ్చింది. ఫైనల్లీ మన ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇవైతే క్లీన్ చేస్తుంటే వస్తూనే ఉన్నాయి. అండ్ మనం అంతా డీటెయిల్డ్గా క్లీన్ చేసుకోవటం వల్ల ఈ ప్రాసెస్కి చాలా టైమే పట్టింది. ఇదంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్ కాటన్ తీసుకొని ఇవన్నీ డ్రై చేసుకోవటానికి కాటన్తో అలా తుడుచుకున్నాను అన్నిటినీ. సో ఇప్పుడు చూడండి ఎంత మంచిగా క్లీన్ అయ్యాయో. సో ముందు మనం చూసిన వాటికి వీటికి చాలా అయితే డిఫరెన్స్ ఉంది కదా. షైనింగ్ చాలా బాగా కనపడుతుంది కదా. సో ఇక్కడ నేను పెట్టాను చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత డిఫరెన్స్ ఉందో. ఇప్పుడు మన క్లీనింగ్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దేవుళ్ళకి పసుపు కుంకుమ పెట్టేసి అలా పూజ స్టార్ట్ చేసేయటమే.
సెపరేట్ ప్లేట్లో ఇలా పసుపు కుంకుమ తీసుకొని అండ్ పసుపులోకి కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని అలా అన్నిటికీ పెట్టేసుకోవటమే. ఇలా అన్నిటికీ అయితే బొట్లు పెట్టేశాను అండ్ నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్స్ కూడా వాష్ చేసి క్లీన్ చేసేసి బొట్లు అయితే పెట్టేశాను. అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఎంత మంచిగా కలర్ఫుల్గా కనపడుతుందో చూడండి. ఇలా మందిరంకి కూడా పసుపు కుంకుమ పెట్టేసి పైన అయితే అలా పూలు పెట్టేశాను. సో ఇది మన కంప్లీట్ లుక్. ఇలా అంతా కంప్లీట్ చేసుకున్నాక పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఒత్తులు పెట్టుకోవటానికి స్టాండ్ భలే ఉంది కదా. సో ఇదైతే ఏ పూజా వస్తువుల షాప్లో అన్నా దొరుకుతుంది. అండ్ అగరబత్తి స్టాండ్ చూడండి, అదంతా కింద డైరెక్ట్గా పడకుండా ఇలా ఒక లిడ్ అయితే ఇచ్చారు. అండ్ ఆ స్మోక్ అంతా వెళ్ళటానికి మధ్యలో హోల్స్ కూడా ఇచ్చారు. అండ్ పైన క్లోజ్ చేయటానికి కూడా ఇంకొక లిడ్ ఇచ్చారు. సో నా పూజ అయితే ఇలా జరిగింది. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.